వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నిజంగా దీని గురించి సోషల్ మీడియాలో చూసినప్పుడు బాబోయ్ నిజంగా చాలా భయం వేసింది. అసలు ఇంత క్రూరంగా మనుషులు ఎలా ఉంటారో అనిపించింది. అసలు ఏంటా కదా అంటే, స్టానీ డూలీ అనే ఆమె ఒక డాక్యుమెంట్ చేయాలనుకుంది. ఆ డాక్యుమెంట్ చేయడం కోసమని ఐసిస్కి సంబంధించిన ఒక ఉగ్రవాదితో ఫేస్ టు ఫేస్ చేయడం కోసం బీబీసీతో కలిసి వెళ్ళింది. ఇది 2018లో డాక్యుమెంటరీగా బీబీసీ విడుదల చేసింది. కావాలంటే మీరు చూడొచ్చు. అయితే ఆ ఇంటర్వ్యూలో భాగంగా అధికారుల పర్యవేక్షణలో కమాండర్ అబూ హమీద్ని, ఈయన ఐసిస్కి సంబంధించిన కమాండర్ అబూ హమీద్ని ఇంటర్వ్యూ చేసింది. 2014 నుంచి 2017లో ఇరాక్లో వీళ్ళు చేసిన దుర్మార్గాలకు సంబంధించి నేను కొంచెం చూపిస్తా. మీరు బీబీసీలో ఉంటుంది, దీనికి సంబంధించి వెళ్ళి చూడండి. ఎందుకంటే నేను ఎక్కువ చూపించలేను, మళ్ళీ కాపీ రైట్స్ ఉంటాయి కాబట్టి. قاعدين هذه فلوس بالنسبة لي. عندك مثلا تقدير كمعدل لعدد الأشخاص اللي انت قتلتهم؟ على يد ما يقارب هسه من قتلتهم ذبحتهم ما يقارب 900 اشتراك. 900. المهم من صار الاقتحام على السنجار كنت انت مشارك بالاقتحام؟ بس مو بداية الشطرات الأمنية بحجة مش شرطة. الشطرات الأمنية نشيل 30-40 نفر بالسيارة نخليهم صفحة نخلي السجون ونخليهم. నేను ఎంతకంటే విడిపియలేను. ఒకసారి విన్నప్పుడే నాకు వీడి మీద అసహ్యం, కోపం, ఒక పక్క భయం అన్నీ కలిగినాయి. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ చూడాలనుకుంటే బీబీసీలో చూడండి. ఇది ఏంటి అంటే 2014 నుంచి 2017లో ఇరాక్లో వీరి పాలన సమయంలో ఐసిస్ దుర్మార్గులు స్త్రీలు, చిన్నపిల్లలపై చేసిన లైంగిక హింసను ఒక ఆయుధంగా ఎలాగా క్రమబద్ధీకరించారో కమాండర్ అబూ హమీద్ స్వయంగా సిగ్గు, బాధ, పశ్చాత్తాపం లేకుండా నిర్లజ్జగా చెప్పిండు. వాడు చెప్పే మాటలు వింటుంటే ఒళ్ళు గగ్గురు పుడుతుంది. అటువంటిది ఆ టైంలో ఆడపిల్లలు, స్త్రీల పరిస్థితి ఊహించడానికే భయమేస్తోంది. వాడు చెప్పిన దాని ప్రకారం, అంటే కమాండర్ అబూ హమీద్ చెప్పిన దాని ప్రకారం 15 ఏళ్ల వయస్సు గల 50 నుంచి 60 మంది బాలికలపై, అంటే 15 సంవత్సరాల లోపున్న ఆడపిల్లలు 50 నుంచి 60 మంది ఆడపిల్లల మీద చేసిండట. ఇక 15 ఏళ్ళు పైబడ్డ వాళ్ళ మీద దాదాపు 200 మందికి పైగా మహిళల మీద అత్యాచారం చేసిండట. అంతేకాదు నిర్లజ్జగా 900 మందిని వాడు ఒక్కడే చెప్పిండట. అది ఇంటర్వ్యూలో వాడే ఒప్పుకున్నాడు. షైరిన్ స్నేహితురాలు అడిగిన ప్రశ్న ఏంటంటే, చెప్పింది ఏంటంటే, ఈమె నా స్నేహితురాలు షైరిన్ సింజర్ నుంచి వచ్చింది, ఈజీదీ మహిళ, ఈమెనితో మాట్లాడాలనుకుంటుంది అని అన్నారు. ఓకే అన్నాడు. అసలు మీరు ఐసీసీలో ఎందుకు చేరిండ్రు అనేది ప్రశ్నిస్తే, ఐసీసీ కమాండర్, నాకు ఎవరూ లేరు, నేను పేదవాడిని, నాకు దేవుడు తప్ప ఎవరూ లేరు, నా ముఖ్య ఉద్దేశం డబ్బు సంపాదించడం. ఇప్పుడు అర్థమైంది ఐసీసీలో చేరే వాళ్ళు దేనికి చేరతారని, డబ్బుల కోసం. ఎంతమంది చెప్పిండ్రో మీకు తెలుసా అంటే, అమ్మర్ నా చేతిలో సుమారు 900 మందిని గొంతు పేషెంట్ 900 మందిని. కషాయోడాయుడు ఒక జంతు బలిచ్చే టైంలోనే, అంటే అమ్మవారికో లేకపోతే ఇంకొకటో మాంసాహారం కోసమో చేసినప్పుడే వాళ్ళు మస్తు బాధపడతారని నేను విన్నా. అలాంటిది మనిషి ప్రాణాలని గొంతు చంపడం ఏంది పైశాచికత్వం? సింజర్పై దాడి జరిగినప్పుడు మీరు అందులో ఉన్నారంటే, అవును మొదట్లో లేను, కానీ నకిలీ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 30 నుంచి 40 మందిని ఒక్క ట్రక్లోనే తీసుకెళ్ళి వాళ్ళము, అంటే ఒక్కొక్కలను కాదు, చెక్ పోస్టులకు రూట్లు వేరే వైపు మళ్ళీ అని పెట్టి అట్లా 30-40 మంది ఉన్న ట్రక్కుని వీళ్ళు పట్టుకొని అందులో వాళ్ళందరినీ ఒకేసేవాళ్ళట. అసలు చెప్పినావు కదా ఇంతమందిని, నువ్వు చెప్పిన వాళ్ళ ఒక్క నిమిషం ఊహించుకో, అప్పుడు ఏమని భావించేటోడు అంటే, నన్ను తప్పొద్దు, నేనేం తప్పు చేశాను అని ప్రతి ఒక్కరు నన్ను అడిగేవాళ్ళు. ప్లీజ్ నన్ను, నేనేం తప్పు చేసినా నన్ను తప్పొద్దని వేడుకునేవాళ్ళు, కానీ నేను అంత చెప్పేసేవాడిని అని చెప్పిండట. ఎంతమంది పిల్లలు, మహిళల మీద అత్యాచారం చేసినామంటే సిగ్గు లేకుండా, ఏమాత్రం జంకకుండా 15 నుంచి 16 వయసున్న అమ్మాయిల్ని సుమారు 50 మందిని, అంతకంటే పెద్దవాళ్ళను 200 మందిని వాళ్ళ మీద అత్యాచారం చేసిన అని చెప్పిండట.
ఆ అమ్మాయిలు ఏడుస్తుంటే నీకు ఏం అనిపించలేదా, ఎప్పుడు బాధ కలగలేదా అంటే అదొక బలమైన కోరిక, దాన్ని ఎవరు నియంత్రించలేరు, వారు ఏడుస్తున్నప్పుడు నాకు కూడా బాధ కనిపించేది అంతే అని చెప్పి లైట్గా తీసుకున్నాడు. నిజంగా మంచి మనసు ఉంటే రోజుకు 3 అమ్మాయిల మీద వాడివేనా? నిన్ను చూస్తుంటే నువ్వు చెప్పే మాటల్ని నమ్మాలనిపించట్లేదు, నువ్వు ఆనందం కోసం చేసినవే అంటే నిజమే. కానీ అప్పుడు వీళ్ళ మీద ఒత్తిడి ఉంటుందట, వీళ్ళు చేయకపోతే ఇంకొకళ్ళు అయినా అత్యాచారం చేస్తారట, చెయ్యని వాళ్ళను అధికారులు చెప్పేస్తారట. ఆ భయంతో వాడు ఆడపిల్లల మీద అత్యాచారం చేసేటట. ఆ అమ్మాయిల కన్నీళ్లకు తగిన మూల్యం చెల్లిస్తావు, నువ్వు చేసిన దానికి ఇదే శిక్ష అంటే నేను పడ్డా, నాకు తెలుసు నా విధి ఎదురు చూస్తుంది, నాకు శిక్ష మరణమే, నాకు తెలుసు నేను మరణ శిక్ష కోసం ఎదురు చూస్తున్నానని చెప్పిండంట. అంటే వీళ్ళు ఎంత పైశాచికంగా ఉంటారు, అంతమంది ప్రాణాలను తీసి ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసి ఏముంది మరణశిక్షగా, కానీ అంత ఈజీగా చంపొద్దు వీళ్ళన్న. ఆ దృష్టిలో నాకు మరణం ఎప్పుడు వస్తుంది, ఏమనాలి, ఈ నరకం కంటే నేను చచ్చిపోవాలని వాడు కానీ కుల్లి కావాలి. అవునా కదా? అంతమంది ఉసురు నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళకి అలాంటి శిక్షలే కరెక్ట్ అనిపిస్తుంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ రోజు చెప్తున్నామండి, ఆర్ వాయిస్ పొలిటికల్ అండ్ ఆర్ సంస్కృతి అంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రిప్షన్ చాలా 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 తక్కువగా ఉంది. పొలిటికల్ సంస్కృతిని అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎందుకంటే అవి కనిపించట్లేదా, మీ దాకా రావట్లేదా నాకు అర్థం కావట్లేదు. వీడియోస్ అయితే చూస్తున్నారు, మరి చూసినప్పుడు ఒక సబ్స్క్రిప్షన్ చేయడానికి ఏమవుతుందండి? మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బల, ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అండ్ కంటెంట్ ప్రతిదీ ఒకటి దేశహితం సమాజ హితం కోసమే ఉంటుంది. సో షేర్ చేయండి. ఆర్థికంగా ₹1 అయినా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.